తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వచ్చిందని విశ్లేషణలు వినిపిస్తున్న సమయంలో ఈ వివాదం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ అరెస్టును బీఆర్ఎస్, వైసీపీతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఖండించడం, పలువురు కేంద్ర మంత్రులు అల్లు అర్జున్ కు బాసటగా నిలిచేలా ప్రకటనలు చేయడంతో అల్లు అర్జున్ కు నైతిక మద్దతు లభించినట్లయింది. అయితే ఈ వివాదంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. తొక్కిసలాటలో తన అభిమాని చనిపోయారని సమాచారం ఇస్తే అయితే సినిమా హిట్ అయినట్లేనని హీరో అల్లు అర్జున్ వ్యాఖ్యానించినట్లుగా జరిగిన ప్రచారాన్ని సామాన్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ రోడ్ షో చేయడం వల్ల ఒకేసారి 10,000 మంది జనం థియేటర్లోకి చొచ్చుకు రావడం వల్ల పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారని వివరణ ఇచ్చారు. హీరో థియేటర్లో ఉన్నప్పుడు కూడా ఆయనతో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు బాల్కనీ పైకి ఎగబడ్డారని, ఆ సమయంలోనే రేవతి మరణించడం, ఆమె కుమారుడు అపస్మారక పరిస్థితికి వెళ్లిపోయినట్లుగా చెప్పారు. ఈ ఘటనలపై పోలీసులు చెప్పినా హీరో వినిపించుకోలేదని, థియేటర్ మేనేజ్మెంట్ హీరోను కలిసేందుకు అనుమతించలేదని అసెంబ్లీలో ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే దీనికి కౌంటర్ గా అదే రోజు మీడియాతో మాట్లాడిన హీరో అల్లు అర్జున్ తనకు పోలీసులు ఏ విషయం చెప్పలేదని, రేవతి మరణించినట్లుగా మరునాడు తెలిసిందని చెప్పారు. అంతేకాకుండా తాను రోడ్ షో చేయలేదని సీఎం ఆరోపణలను ఖండించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి తప్పు ఎక్కడ జరిగింది, బాధ్యత రహిత్యంగా వ్యవహరించింది ఎవరు అన్న విషయాలను పూసగుచ్చినట్లుగా వివరిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవ్వడమే కాకుండా అల్లు అర్జున్ రోడ్ షో చేసుకుంటూ వచ్చినట్లుగా ధృవీకరించింది. అదే సమయంలో ఏడాది పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఏర్పడిన అసంతృప్తికి కాస్త బ్రేక్ పడిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చట్టం ముందు ఎవరైనా సమానమనే విధంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తటస్థులు ప్రశంసిస్తున్నారు.